హలో ఎవ్రీవన్, మనం నిన్నటి వరకు అండ్ ఈ రోజు కూడా ఎఫెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నాం కదా. అంటే నిన్న లైటింగ్ ఎఫెక్ట్ అండ్ డే మోడ్ టు నైట్ మోడ్ ఎఫెక్ట్ ఇలాంటి ఎఫెక్ట్స్ మీద వర్క్ చేసినాం. ఇవాళ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్కి ఒక గ్లాస్ ఎఫెక్ట్ లాంటిది యాడ్ చేయడం ఎలా అంటే, మనకు ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ఉంది ఇక్కడ. ఈ పిక్చర్ ఏంటంటే గ్లాస్ బిహైండ్ అంటే గ్లాస్ వెనకాల ఉన్నట్టుగా ఈ పిక్చర్ నేను ఇప్పుడు క్రియేట్ చేద్దాం అనుకుంటాను. సో అలాంటి ఎఫెక్ట్స్ని క్రియేట్ చేయడం ఎలా ఏంటి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. సో మనకి పక్క ట్యాబ్కి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక గ్లాస్ పిక్చర్ అనేది ఉంది. ఐఎమ్ టేకింగ్ దిస్ ఇన్ టు ద మన అవుట్పుట్ ఫ్రేమ్లోకి తీసుకెళ్తున్న ఈ పిక్చర్ని. అండ్ మీకు ఇక్కడ ఫస్ట్ దీని ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ టీ కొట్టండి, మన ఫ్రేమ్ సైజ్కి ఎగ్జాక్ట్గా సెట్ చేసుకుందాం. సో ఆల్ట్ పట్టుకుంటే మనకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది 4 sides నుంచి ఒకేసారి అవుతుంది అనమాట. సో ఐఎమ్ యూజింగ్ ఎంటర్ అండ్ దెన్ కంట్రోల్ 0 కొట్టండి. ఆటోమేటిక్గా మనకి ఫ్రేమ్ అనేది మన డాక్యుమెంట్ సైజ్కి ఫిట్ అయిపోతుంది. ఓకే, అండ్ జూమ్ కూడా మీకు ఎగ్జాక్ట్గా 50% జూమ్కి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, మనకి ఆబ్జెక్ట్ కనపడాలి అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే లేయర్కున్న బ్లెండ్ మోడ్స్ని అంటే మనం పిక్చర్ని దీని లోపల బ్లెండ్ చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లెండ్ మోడ్స్ కనిపిస్తున్నాయి. డార్క్ అని, లైట్ అని, స్క్రీన్ అని, సాఫ్ట్ లే, ఓవర్ లైట్, ఓకే ఇలా కనిపిస్తున్నాయి. నాకు తెలిసి నేను ఇక్కడికి వచ్చినట్లయితే ఇంతకుముందు ఆ స్క్రీన్ అనే బ్లెండ్ మోడ్ ఎందుకు నాకు ఇక్కడ మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి అనిపించింది. సో ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ద స్క్రీన్. సో స్క్రీన్ మీద క్లిక్ చేశాక మ్యాచ్ అయింది, కాకపోతే ఇంకొంచెం ఎక్కువగా మనకి గ్లాస్ ఫ్రేమ్ అనేది బాగా కనిపిస్తుంది బయటికి. సో ఆ గ్లాస్ ఫ్రేమ్కి ఉన్న థిక్నెస్ మనం కొంచెం తగ్గించుకుందాం. సో మీకు విండోస్కి వెళ్ళినట్లయితే అడ్జస్ట్మెంట్ లేయర్స్ ఉంటాయి కదా, జస్ట్ క్లిక్ ఆన్ ద అడ్జస్ట్మెంట్స్. సో అడ్జస్ట్మెంట్ ప్యానల్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ లేయర్స్ అనేవి ఓపెన్ అయినాయి. నేను ఇవాళ కరూస్ మీద వర్క్ చేద్దాం అనుకుంటాను. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ కరూ హియర్. సో ఆటోమేటిక్గా మనం కరూస్ ప్యానల్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక కరూ ప్యానల్ అనేది ఓపెన్ అయిపోయింది. ఈ కరూ ప్యానల్ ఓపెన్ అయినాక ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉన్నాయి కదా, నేను ఇక్కడ బ్రైట్ అంటే తగ్గిస్తూ ఉన్నాను. సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఈ కార్నర్ నుంచి కిందికి లాగినప్పుడు మొత్తం టోటల్గా ఓవరాల్ పిక్చర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అంటే పిక్చర్ లోపల ఉన్న బ్రైట్నెస్ మొత్తం తగ్గిపోతుంది. ఇట్స్ లైక్ 0. సో వాట్ ఐఎమ్ డూయింగ్, నాకు ఎఫెక్ట్ అవ్వాల్సింది ఓన్లీ గ్లాస్ మాత్రమే, నాట్ పిక్చర్. సో నేను ఇప్పుడు ఈ కరూస్ ప్యానల్కి అండ్ ఇక్కడ ఉన్న ఈ 2 లేయర్స్కి మధ్యలో ఒక క్లిప్పింగ్ మాస్క్ని క్రియేట్ చేద్దాం అనుకుంటాను. మీరు రైట్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, లేదా కరూస్ ప్యానల్ లోపల క్లిప్పింగ్ మాస్క్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. జస్ట్ క్లికింగ్ ఆన్ ఇట్. సో మనకి ఇక్కడ ఆటోమేటిక్గా క్లిప్ మాస్క్ అనేది అయిపోతుంది. ఇక్కడ ఈ లేయర్ నుంచి ఈ లేయర్కి క్లిప్ మాస్క్ అయింది. సో వాట్ ఐఎమ్ డూయింగ్, లైక్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏదైతే లేయర్ ఉంటుందో ఆ లేయర్ యొక్క డెన్సిటీ కలర్ థిక్నెస్ అనేది నేను తగ్గిద్దాం అనుకుంటున్నా. సో ఐఎమ్ యూజింగ్ లైక్ దిస్. నేను కొంచెం ఇలా మౌస్ బార్ని పట్టుకొని కిందికి అంటున్నా, కొంచెం కలర్ థిక్నెస్ అనేది ఇక్కడ వరకు తగ్గిపోయింది. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ కూడా ఉంది కదా, సో దీన్ని కూడా కొంచెం ఇలా డ్రాగ్ చేసుకుంటూ వస్తున్నా. దట్స్ ఇట్, మనకు ఆల్మోస్ట్ గ్లాస్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, అంటే ఈ అమ్మాయి గ్లాస్ వెనకాల ఉండి మనల్ని చూస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే.